అంటే ఏరియా చూసారు కదండి ఎంత అందంగా ఉందో. రాజ్వెల్ ఇది కనెక్ట్ అయ్యేది. ఇంత బాగున్న ఏరియాకి జస్ట్ ఆకలేస్తుంది కదా, ఫ్రెండ్స్ వచ్చారు, సరే పదా అని చెప్పని వెళ్ళాం. అదేదో దోశ బోటి అని అంటే రివ్యూస్ బాగున్నాయి కదా అని చెప్పని మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. రివ్యూస్ కదా, రివ్యూస్ చూసి మోసపోవడం ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఇదే దోశ బోటి, పేరే దోశ బోటి. లెఫ్ట్లో ఏమో చికెన్ కర్రీ బగారన్నం అలా పెట్టాడు, రైట్లో దోశ ఊతప్పం ఇడ్లీలు పెట్టాడు. అది కాకపోతే చెప్తా లోపలికి వెళ్ళాక. ఓకే వెళ్ళిపోయారు మా ఊళ్ళో, సారీ. దీన్నే టాప్ గోల్ఫ్ అంటారు. మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్నది టాప్ గోల్ఫ్. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత ప్రైజ్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను టెక్సాస్లో ఉన్నప్పుడు, ఇది సెకండ్ టైం ఇప్పుడు జార్జియాలోకి. జస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు కదా సరదాగా వెళ్తున్నాం. పార్కింగ్ లాట్ చాలా అంటే చాలా బాగుంది, విశాలంగా ఉంది, జనాలు ఎక్కువగా ఎవరు లేరు. మంచి సాయంత్రం అవుతుంది, 6:30 అవుతుంది బహుశా సమయం ఇప్పుడు దగ్గర దగ్గర. ఓకే లెట్స్ డైవ్ ఇన్. హలో, శకునం బాగుంది, ఇప్పుడే కొరియన్ వాళ్ళు తగిలారు. ఇది ఎంట్రన్స్, ఇది వచ్చేసి బార్, ఇది. సో మనం వెళ్ళి ఆడేది అటువైపు. సో మనం ఫ్లోర్స్ అనేది కూడా ఉంటుంది. బ్రో టు టేక్ అబో 5th ఫ్లోర్ తీసుకో, 5th ఫ్లోర్ తీసుకో బాగుంటుంది. సో ఇక్కడ ఫ్లోర్స్ బట్టి ఉంటుంది. ఎక్కువ తెల్లోళ్ళు వస్తారు ఇట్లాంటి చోట్ల డబ్బులు ఎట్లా కొట్టుకోవాలని. సో ఇతనే పార్టీ హోస్ట్ చేస్తున్నాడు ఈరోజు, పార్టీ స్పాన్సర్. సో ఇదే మొత్తం. ఇవన్నీ టేబుల్స్ అన్నమాట.
ఇదేనా మనది? ఇదేనా మనది? ఓకే, ఇది ఉంది కదా, ఇక్కడ బ్యాట్స్ ఉంటాయి, మనం బ్యాట్స్ తీసుకోవాలి, ఇక్కడ మనం కూర్చోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఫుడ్ అనేది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మెనూ ఉంటుంది ఇక్కడ, దీన్ని స్కాన్ చేస్తే మెనూ ఇక్కడ కావాల్సినట్టు బీరు, వైన్ ఇవన్నీ తీసుకొస్తారు. సో మనం అక్కడ బాల్ పిక్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇక్కడ నుండి షాట్ కొట్టాలి. ఓకేనా? కనబడుతుందా? బాల్స్ అన్ని అక్కడక్కడక్కడ పడి ఉన్నాయి. దీన్ని టాప్ గోల్ఫ్ అంటారు. ఇది చూడండి, ఇప్పుడు తెల్లక్క కొట్టింది. జనాలు కొడుతూ ఉంటారు, ఇక్కడ నుండి అక్కడి నుంచి ఇక్కడికి అలా కొడుతూ ఉంటారు. ఇటువైపు చూద్దాం, ఎవరైనా కొట్టంటారా? అది కొట్టారు. సో ఈ బాల్స్ అని అక్కడికి వెళ్ళి పడతాయి. బాల్ ఎంత దూరం వెళ్ళి పడితే అంత పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకు గేమ్ అనేది చూస్ అవుతుంది. మొత్తం మేము ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురు ప్లేయర్స్ కాబట్టి మా స్కోర్ ఎంత అనేది ఫ్రెండ్లీగా ఆడుకుంటాం ఇక్కడ నుండి. Hello player, to enter your... Why are you recording, man? Blur. Oh, the SME group can scan the code on the page. కొట్టు, వెనక్కి జరుగు. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ వెనకే ఉండాలి. ఈ రెడ్ లైన్ వెనకాల ఐప్యాడ్. అయితే ఇప్పుడు కొట్టాడు కదా, కొట్టింది ఇక్కడ స్కోర్ ఇందులో కనబడుతుంది, ఎంత దూరం వెళ్ళి పడింది అనేది. సో ఆ బ్లాక్ అనేది క్లియర్ అయింది. ఆయన కొట్టిన దాంట్లో ఒక బ్లాక్ అనేది క్లియర్ అయింది అంతే. సో ఇప్పుడు మనోడు నెక్స్ట్ వెళ్తాడు. సో ఏం చేయాలంటే స్టిక్ ఉంది కదా, స్టిక్ని అక్కడ పెడితే బాల్ వస్తుంది ఆటోమేటిక్గా. పుట్ స్టిక్, యా బాల్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ బాల్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఈ లోపు వెనక్కి ఇక్కడ రెడ్ లైన్ వెనక్కి రావాలి, లేదా మూత్పలు రావాలి. వెయిట్ ఎ మినిట్, డోంట్ హిట్. ఇందాక మనోడు కొట్టాడు కదా, అక్కడ 28,500 పాయింట్స్ వచ్చింది, కనబడుతుంది అక్కడ. సో ఇప్పుడు మనోడు వచ్చాడు, స్టార్ట్ హిట్టింగ్. హిట్ హార్డర్ బ్రో, टेक गैप, मूव बैक. हाँ पीछे जा, थोड़ा पीछे जा. ना मैंने बोला थोड़ा पीछे जा, तू पीछे जा. वाओ, नाइस शॉट. It's a 2D. We will see what's his score now. Wait a second. Legendary, are you sure? Yeah, done. Okay, now go roasting. Now you start again. Wave. Mineral water, sparkling mineral water. So ఇప్పుడు బాల్ వచ్చిందా? Arrange your. Bro, you get mini balls, bro. तू थोड़ा पीछे जा तू. Yeah. వద్దు, అది మంచిగా కావాలి. అలా పడ్డది కదా. ఇప్పుడు చూద్దాం ఈ స్కోర్ అనేది. ఇక్కడ
మనోడు కొట్టలేదు, వైడ్ వేసాడు మనోడు. సో ఇప్పుడు నాట అన్నమాట. మన ఎట్ట కొడతాం చూద్దాం. నేను కొట్టానండి. Hey, look at my score. It's not 27,000. It's 48,000 my score. ఒకటే. Because I hit straight, right? It fell in a white one. So that's why. See, నా స్కోర్ ఫస్ట్ షాట్కి 48,500. ఇప్పుడు ఈయన కూడా బాగా కొట్టాడు అన్న. సో ఈయన షాట్ చూద్దాం. ఈయనది మిస్ అయిపోయినట్టుంది. యూజ్ ద టార్గెట్స్ ఇన్ ద అవుట్ఫిట్ ప్లే. నెక్స్ట్ గౌరవ్. దా నువ్వు వెనక్కిరా మాస్టరు. ఫస్ట్ గేము అన్న గెలిచాడు. ఇప్పుడు సెకండ్ ప్లేయర్ నేను. ఇప్పుడు చూడాలి అన్న ఎట్లా ఆడతాడో. అన్నా సి ఇట్ట ఇట్ట ఆడు. కొట్టేయి. సూపర్. లోపల బొక్కలో పడి బయటకు వచ్చింది బాల్. సో హవెవర్ బొక్కలో పడ్డది కాబట్టి కౌంటే. 15,520 వచ్చింది అన్న పాయింట్స్. నెక్స్ట్ మనమే అట్లాగా మిషన్ అట్లా తిరిగి బాల్స్ అనేది మొత్తం కలెక్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మేము ఆడాలి కదా. ఇక ఆకలి వేస్తుందని ఆర్డర్ పెట్టుకున్నాం. మష్రూమ్ పిజ్జా విత్ టొమాటోస్ అన్నమాట. టిష్యూస్ ఇవ్వకుండా ఇట్లా క్లాత్ ఇచ్చాడు. క్లాత్లో తింటున్నాం. ఇక ఇలా క్లాత్ ఇట్లా పడట్లేదు. ఇది బుల్లి టమాటాలు. అంత రుచి ఏం లేదండి. నేను ఆడానండి ఆట. నా స్కోర్ చూపిస్తా. కనబడుతుందా చార్లీ అని? అది నాది స్కోరు 40,250. 40,250. నేనే హై స్కోర్లో ఉన్నా. మనోడు ఇంకో 2 బాల్ కొట్టేస్తే చూడాలి. ఇక మనోడు బీట్ చేస్తాడేమో స్కోరు. స్కోర్ ఎంత వచ్చింది? Slowly pulling. Last ball. ఇప్పుడే ఆర్డర్ చేశాను. ఇది స్పార్క్లింగ్ వాటర్ విత్ లైమ్. ఏం లేదు ఇందులో. తాగి చెప్పేది ఎట్లా ఉందో. అంటే నేను స్ప్రైట్ గ్రీట్ ఏం తాగాను కదా. మన దగ్గర సోడా ఉంటుంది కదా, బుద్ధి సోడాలో లైమ్ వేసి ఇచ్చాడు అంతే. ఇది మా ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు ఏం తీసుకున్నారు, వాళ్ళు తాగుతారు కాబట్టి కొద్దిగా తాగుబోతు ఏమో తీసుకున్నారు వాళ్ళు కొత్త రకంగా. అది ఇక ఇట్లా ఏంటిదంటే ఇట్లా డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకొని తాగుతూ తింటూ ఆడాలి. అదే ఆట. ఇక్కడంతా గేమ్ అంతా అంతే. ఇవన్నీ క్లబ్బింగ్ మెంబర్స్ అన్నమాట. ఈ పైన కనిపించేది 2-2 అనేది వాళ్ళది, 2-2-1 అనేది మాది. కనబడుతుంది అక్కడ ఏదన్నమాట.
ఫస్ట్ మనమే, మామూలు ఉండదు, మనదు మామూలు ఉండదు. నేనే విన్నా అన్న, విను నేనన్నా. వెళ్తున్నామండి, రాత్రి అయిపోయింది కదా, చీకటి చూస్తున్నారా. వెళ్తున్నాం, ఇక్కడ మ్యూజిక్ నడుస్తుంది మాకు. సో అంటే మన ఇండియాలో బాంబులు కాల్చడం మనకు కొద్దిగా ఇబ్బంది కదా. ఇది ఒక చిన్నలాంటి పార్క్ లాగా వెళ్తుంది, రోడ్డు కనబడట్లేదు, చీకటిగా ఉంది కదా. టార్చ్ ఆన్ అయితే చూద్దాం. టార్చ్ లేదండి, లైట్ కూడా లేదు. చూద్దాం ఎంతవరకు రికార్డు కనబడుతుందో, కనబడుద్ది అంతే. వచ్చేసాం. ఈ చిన్నపాటి అడవి దారి అన్నమాట. మన భారతదేశంలో మనం బాంబులు కాల్చుకుంటే స్వతంత్రం లేదు. దేశం కాని దేశంలో వీళ్ళేమో మంచి ప్రశాంతంగా బాంబులు కాల్చుకుంటారు. ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం? ఈ కార్లన్నీ ఆగింది అందుకే, బాంబులు పిలుస్తూ చూడడానికని. మనం కూడా వెళ్తున్నాం. అందరూ చాలా మంది తెల్లోళ్ళు బిల్లోళ్ళు అందరూ వస్తున్నారు. సౌండ్ వినపడుతుందా మీకు? అదే పార్కులో ఇక్కడ మేము కూర్చొని వెయిట్ చేస్తాం అన్నమాట. వాళ్ళు పైన బాంబులు పిలుస్తూ మేము చూస్తాం. ఎందుకంటే ఇంకా సరిగ్గా చీకటి అవ్వలేదు కదా, చెక్ చేస్తున్నారు కనబడదా బాంబులు గింపులు అని. ఫ్రీ డీజే, ఫ్రీ మ్యూజిక్ పెట్టారు. అక్కడికి వెళ్ళాక మరిన్ని వివరాలు. ఎదుగుండా అక్కడ ఉన్నారు ఆ జాతీయ దోడంతా. అది చెప్పాడుగా, ఇదంటే ఆడిదోనే టెక్స్టైల్ అరా అంటే అదేంటిదో తెలియదు నాకు కూడా. మన దగ్గర బాంబులు కాల్చుకున్నారంటే రారు, ఇక్కడ మటుకు చూడండి జనాలు వస్తానే ఉన్నారు పేలుస్తూ చూడడానికని. ఇక్కడ ప్రభుత్వమే కాలుస్తాయి డబ్బులు ఇచ్చి మరి బాంబుల్ని. చూస్తున్నారు అక్కడ మ్యూజిక్ పెట్టి మరీ ఎగురుతున్నారు. ఈరోజు వీళ్ళ ఇండిపెండెన్స్ డే అంత గొప్పగా చేసుకుంటారు. మన దగ్గర ఉన్నారు, మన వాళ్ళు అంతగానం చేసుకోరన్నా. వీళ్ళకి ఈ రోజు ఫైర్ వర్క్స్ వెలిగిస్తారు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. మనలు కూడా ఎదిగారు కానీ చూసారా, పని పడలేని ఎంత తెల్లోళ్ళని రీడికి వచ్చారు. బీచ్లో కూడా ఉండరు ఇంతమంది. పంది చూడు జనాలంతా చీమల్లాగా ఎంతమంది వచ్చారు ఇక్కడ. కూర్చొని కుర్చీలు వేసుకొని తాగుతూ. వాడెవడో బాంబులు పేలేసి ఇంతమంది ఖాళీ కూడా చూస్తున్నారు. వీళ్ళు మటుకి పేల్చారు, వీళ్ళు పిస్తున్నారు వీళ్ళు. నాన్ వెజ్ వాట్ వి డూ ఇన్సైడ్ బ్రో? నో వి విల్ సిట్. వాళ్ళ ఒళ్ళు కూర్చున్నాం. ఇక్కడ మన భారతీయులు కూడా ఉన్నారండి కొంతమంది, కనబడుతున్నారు మొహాలు. కనిపించారా మీకు భారతీయులు? వాళ్ళని చూపిస్తే ఏదో వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. మేము వినాం, మేము వారం. ఆ చెట్టు ఉంది, చెట్టుకి నిలిపిస్తున్నాం. చూసారా, మధ్యలో ఉండి వాళ్ళు పనికి మాలిన ఎదోలు అది ఇష్టం వచ్చినట్టు అది బర్రె మొహం ధరుస్తానే ఉంది. దాని అమ్మ ఓ మంచి పాట పెట్టదు సాగదు. చూడండి జనాలు ఎంతమంది వచ్చారో. చుట్టూ జనాలే. వీళ్ళ స్వతంత్రం అంటే ఇంత బాగా చేసుకున్నారు, మనం కూడా అంత బాగా చేసుకోవాలి. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, ఇంకా చీకటి పడేంత వరకు బాంబులు కాల్చడం. మాకు ఇక్కడ కూర్చున్నాం అంటే చెట్టు కింద, ఓ చెట్టు దొరికింది మాకు, పుట్ట చెట్టు కింద కూర్చున్నాం. ఇక్కడ అందరూ ఒక
పార్క్ చుట్టూ కూర్చున్నారు. అక్కడేం బాత్రూమ్లు ఉన్నాయండి, టాయిలెట్స్ అక్కడ లేడీ టాయిలెట్స్ ఉన్నాయండి అక్కడ. అమ్మ బంగారు తల్లి వాడిక్కడ ఉండాలి. చూడండి ఇక్కడ వీళ్ళు డాన్స్ కూడా వేస్తున్నారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి. పనికి మారలేదు వాళ్ళు, మన ముందే డాన్సులు వేస్తారు వీళ్ళు. అదిగో పాటకి డాన్స్ వేస్తున్నారండి. ఇప్పుడు ఒక వింత కనబడింది, అక్కడ వాడు ఏదో ఆడుతా ఉన్నాడు, కనబడుతుందా వాడు? కనబడుతుందా వాడు? భలేగా ఆడుతున్నాడు. చీకటి అవుతుంది. ఈ పిల్ల దయాలుగా లేదో ఆటలాడుకుంటున్నారు రంగురంగులది. ఇదిగోండి మొదలెట్టారు ఇక కాల్చడం వీళ్ళు టపాకాయలు. దీన్ని చూడడానికి ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. పసిపిర్రా నేను ఆ బాంబు పేలి మధ్యలో ఉండి హ్యాపీ ఇండిపెండెన్స్ అమెరికా వస్తుందేమో అనుకున్నా. అట్లా కాదు, మామూలే ఉన్నాయి బాంబులన్నీ, మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు శబ్ద కాలుష్యం అవ్వదు, ఇప్పుడు కాలుష్యాలు ఏవవ్వవు. అందరు వీడియో తీస్తున్నారు, మనం వద్దులే లైట్ తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బాంబులు కాలుస్తున్నారండి. ఇక్కడ జంతువులు ఏదికి ఇబ్బంది ఉండదు. ఇండియాలో బాంబులు కాలుస్తున్న ఇబ్బంది. అయిపోయింది, సరే అయిపోయింది కదా. ఇప్పుడు లైట్లు ఆన్ చేశాడండి, మొత్తం చూడండి. అయిపోయిన తర్వాత లైట్లు ఆన్ చేశాడు వీడు. ఇక ఇప్పుడు జనాలందరూ కనబడతారు. వెళ్ళిపోయారు సగానికి మంది, పైకి జనాలందరూ వెళ్ళిపోయారు. ఇక అందరు తెల్లోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక మేము కూడా బయలుదేరుతాం, ఏదైనా ఉంటే తినడానికి చూసుకొని బయలుదేరుతాం. ఇక నెక్స్ట్ ఎక్కడ తిన్నాక వెళ్తాం మళ్ళీ అప్లోడ్ చేస్తా. అందరూ బయలుదేరిపోయారండి. ఇక మొత్తం ట్రాఫిక్ అయింది, మేము అందుకనే ముందు జాగ్రత్తగా ఒక చోట పెట్టుకున్నాం కార్లని. ఇప్పుడు ఈ చీకట్లో వెళ్తూ వచ్చేస్తాం అన్నమాట. అన్న లైట్ ఆన్ చేయన్న, మళ్ళీ చేరుకున్నాక ఫోన్ చేస్తాం. సారీ. హలో అండి, ఇప్పుడే ఫ్రెండ్స్తో వచ్చాను. అంటే ఇక్కడ మామూలుగా అమెరికాలో కూడా ఇట్లా మంది బిర్యానీ ఉంటుంది, అంటే 2-3 కలిసి తినేటట్టుగా సెక్షన్లో కూర్చున్నాం. చూడాలి. అంటే ఇప్పుడు రాత్రి ఎంత అవుతుందో తెలుసా అండి, టైము దగ్గర 11:40 అవుతుంది టైం రాత్రి. అంటే ఈ రెస్టారెంట్ రాత్రి 1 దాకా ఉంటుంది. దీని పేరు బిర్యానీ అని తెలుసు.
ఆర్డర్ వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను. వచ్చిందండి మనకు. నేను ఇప్పుడు అక్క వచ్చి చెల్లింది చూద్దాం. ఇందులో మంది బిర్యానీ, నేను పెద్దన్న ఇద్దరం శాకాహారం తింటాం. ఇంకో చిన్న ఉండి మాంసాహారం తింటాడు కాబట్టి అతనికి మాంసాహారం, మాకు శాకాహారం. హాయ్ అండి, ఇప్పుడే వచ్చింది. మేము కొత్తగా లోటస్ స్టెమ్ అని చెప్పి ఒకటి వెజ్, ఇది లోటస్ స్టెమ్ అంటే మన కమలం పువ్వు ఏది ఉంటుంది కదా అట్లాంటిది. ఆగు, సో అట్లాంటిది అన్నమాట. ఇది నేను చూపిస్తానండి. సో యా, ఇది ఉంది కదా, ఇది లోటస్ స్టెమ్. ఇది అంటే లోటస్ అంటే కమలమే కదా, అదే అనుకుంటున్నానండి. సో అది టేస్ట్ చేద్దామండి. రౌండ్ ద అప్లాస్. ఫస్ట్ బైట్ విత్ యూ అండి. ఓకే అండి, నైస్ నైస్. మళ్ళీ ఇంకో ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. ఇది చిల్లీ హనీ లోటస్ స్టెమ్ అండి. ఇది టేస్ట్ బాగానే ఉంది. కాకపోతే చెత్త ఎదోగాడు ఎట్లా చేశాడంటే, మంచూరియా ఉంటుంది కదా, గ్రేవీ మంచూరియా, దాని ఫామ్లో చేశాడు ఇది. You want me to taste it? No. ఇప్పుడే వచ్చిందండి గీ రోస్ట్ చికెన్ బిర్యానీ. నేను మాంసం తినను, ఉత్తి రైస్ తిని చెప్తా ఎట్లా ఉందనేది. ఎలాగో చికెన్ ఎప్పుడు చికెన్ లానే ఉంటుంది, పెద్ద తేడా ఉంటుంది కాబట్టి అది పెద్ద పట్టించుకునేది కాదు. ఉత్తి రైస్ తిని చెప్తానండి. ఒకసారి మనం చెంచా తీసుకుంటే మీకు ఇప్పుడే కళ్ళ ముందే చూపిస్తానండి. చూడండి ఎట్లా ఉంది గీ రోస్ట్ బిర్యానీ అంట. గీ రోస్ట్ అంటే ఏముండదండి, నెయ్యి పైన వేస్తాడు, అదే గీ రోస్ట్ అంటారు. ఫస్ట్ బైట్ విత్ యూ. ఓకే అండి, కొద్దిగా ఏదో పైపైన కొద్దిగా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసాడు. ఓకే, తినొచ్చు, ఫైన్. ఇంకో ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. అదిగోండి అట్లా వెళ్తుంది, కనబడిందా మిషన్, అట్లా వెళ్తుంది. ఇదేమో అక్కడ ఆగిపోయింది. ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఏమో ఈ మిషన్లో. ఇప్పుడు వచ్చిందండి ఇది లోటస్ స్టెమ్ బిర్యానీ. ఓకే, బాగానే ఉందండి. సరే అండి, ఇక మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. ఇక ఇంటికి బయలుదేరుతాం. ఇక బాగా ఆలస్యమైంది, 1 అయిపోయింది, రాత్రి 1 దాటింది. శుభరాత్రి.